నమస్కారం. ఈరోజు మనం జీవశాస్త్రంలో ఒక పెద్ద చర్చకు దారితీసిన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. అదే రిచర్డ్ డాకిన్స్ రాసిన ది సెల్ఫిష్ జీన్. ఈయన ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ కదా. ఈ పుస్తకంతో ఆయనకు చాలా పేరు వచ్చింది. మన దగ్గరున్న ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన భాగాలను చూస్తూ అసలు జీవులు ఎందుకున్నాయి అంటే వై ఆర్ పీపుల్ అనే ప్రశ్నతో మొదలుపెట్టి కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అవును, డాకిన్స్ పుస్తకం మొదట్లోనే ఈ పెద్ద ప్రశ్న వేశారు, అసలు మనుషులు ఎందుకు అని. దీనికి సమాధానం కోసం అంటే ఏవో మూఢనమ్మకాల జోలికి పోనవసరం లేదని, చార్ల్స్ డార్విన్ సిద్ధాంతమే సరైన తార్కికమైన సమాధానమిచ్చిందని ఆయన మొదటి వాదన. కరెక్ట్. మరి ఈ పుస్తకం ముఖ్యంగా దేని గురించి మాట్లాడుతుంది? స్వార్థం, పరోపకారం అంటారు కదా. అవును, ప్రధానంగా వాటి గురించే. స్వార్థం, పరోపకారం వెనుక ఉన్న జీవశాస్త్రం. డాకిన్స్ ఇక్కడ చెప్పే ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఉంది. అదేంటంటే పరిణామం అనేది జాతి మంచి కోసమో లేకపోతే సమూహం మేలు కోసమో పనిచెయ్యదు. దాని అసలు కేంద్రం జన్యువు, జీన్ అంటాం కదా, అంటే లక్షణాలను నిర్దేశించే ఆ చిన్న యూనిట్. ఆయన దృష్టిలో ఈ జన్యువులు వాటి మనుగడ కోసం సహజంగానే స్వార్థంగా ప్రవర్తిస్తాయి. ఓ, స్వార్థపూరిత జన్యువు అంటే వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే నిజంగా జన్యువులకు స్వార్థం ఉంటుందా, లేక అదొక చెప్పే విధానమా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ స్వార్థం అంటే వాటికి తెలివిగా ఉద్దేశ్యపూర్వకంగా ఉండే స్వార్థం కాదు. డాకిన్స్ దీన్ని చాలా స్పష్టంగా చెప్తారు. ఇదొక రూపకాలంకారం లాంటిది. దాని అర్థమేంటంటే ఏ జన్యువులైతే తమ మనుగడకు, తమ కాపీలను తరువాతి తరానికి పంపడానికి ఎక్కువ ఉపయోగపడతాయో అవే నిలబడతాయి. ఆ లక్షణమున్న జన్యువులనే మనం స్వార్థపూరితం అంటున్నాం. లక్షల సంవత్సరాలుగా ఇలా మనుగడ సాగించిన జన్యువుల ప్రభావమే మనం. అంటే మనం, ఇతర జంతువులం అందరం ఈ జన్యువులు తమను తాము కాపాడుకోవడానికి, వ్యాప్తి చెందడానికి కట్టుకున్న ఆ వాహనాల్లాంటి వాళ్ళం. సంక్లిష్టమైన యంత్రాలనుకోవచ్చు. యంత్రాలా? అంటే మన ప్రవర్తనంతా జన్యువుల చేతిలోనే ఉందా? ఇది కొంచెం నిరుత్సాహంగా అనిపించడం లేదు? ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. డాకిన్స్ చెప్పేది చాలా ముఖ్యం. ఇది జీవశాస్త్రం ఎలా పనిచేస్తుందో వివరించే ప్రయత్నం. అంతేగాని మనుషులు నైతికంగా ఎలా బతకాలి అని చెప్పే నీతి సూత్రం కాదు. ఆయన చాలా క్లియర్గా అంటారు, మనం జీవశాస్త్రపరంగా స్వార్థపరులమే అయినా మనకు ఆలోచన ఉంది, సంస్కృతి ఉంది. మనం ఉదారత నేర్చుకోవచ్చు, పరోపకారం నేర్పించవచ్చు. అంటే మన జన్యువుల ఆదేశాలను గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన పని లేదు, వాటిని దాటి వెళ్ళగలం. ఇది ప్రకృతి వర్సెస్ పెంపకం లాంటి చర్చ కాడు, కానీ జీవశాస్త్రం మనల్ని పూర్తిగా కంట్రోల్ చెయ్యదని చెప్పడం ముఖ్యం. సరే, అర్థమైంది. మరి ఈ జన్యు స్వార్థం అనేది కొన్ని ఉదాహరణలతో చెప్తారు కదా, పరోపకారంలా కనిపించే వాటి వెనుక కూడా ఇదే ఉంటుందని. అవును, చాలా బలమైన ఉదాహరణలిచ్చారు. ఉదాహరణకు బ్లాక్ హెడెడ్ గర్ల్స్ అనే పక్షులున్నాయి. అవి పక్కింటి గూట్లో గుడ్లను, పిల్లల్ని తినేస్తాయి. ఇది స్పష్టమైన స్వార్థం. అలాగే ఆడ ప్రేయింగ్ మాంటిస్ సంభోగం తర్వాత మగ కీటకాన్ని తినేయడం, ఇవన్నీ వాటి జన్యువుల మనుగడ కోసం. మరోవైపు చూస్తే తేనెటీగలున్నాయి. అవి తమ సమూహాన్ని కాపాడటానికి శత్రువును కుట్టి చనిపోతాయి. అవును, అది నిజంగా త్యాగంలా అనిపిస్తోంది. అలాగే చిన్న పక్షులు ఏదైనా గద్దలాంటిది వస్తే గట్టిగా అరుస్తాయి, మిగతా వాటిని అలర్ట్ చేస్తాయి. కానీ అలా అరవడం వల్ల అరిచిన పక్షికి ప్రమాదం ఎక్కువ కదా. నిజమే. ఇంకా తల్లి పక్షులు పిల్లల్ని కాపాడటానికి శత్రువు దృష్టిని తమవైపు తిప్పుకుంటాయి. ఇవన్నీ పైకి చూస్తే పరోపకారమే. మరి వీటి వెనుక కూడా జన్యు స్వార్థమే ఉందంటారా? దీన్ని వివరించడానికి సమూహ ఎంపిక అనే ఒక థియరీ ఉంది కదా, జాతి మనుగడ కోసం జీవులు ఇలా చేస్తాయని. దాన్ని డాకిన్స్ ఒప్పుకోరనన్నారు. ఎందుకు? ఇది చాలా కీలకమైన పాయింట్. డాకిన్స్ ఈ సమూహ ఎంపిక సిద్ధాంతాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆలోచించండి, ఒక సమూహంలో అందరూ పరోపకారులున్నారు అనుకుందాం. అందులో ఒక్క స్వార్థపరుడు వచ్చి చేరాడు. వాడేం చేస్తాడు? ఇతరుల త్యాగాలను వాడుకుంటూ తన జన్యువులను ఎక్కువ సంఖ్యలో నెక్స్ట్ జనరేషన్కు పంపిస్తాడు. అవును, లాభపడతాడు. కాలక్రమేణా ఏమవుతుంది? ఆ సమూహం అంతా స్వార్థపరుల పిల్లలతో నిండిపోతుంది. అందుకే పరోపకారంలా కనిపించే వాటి వెనుక కూడా జన్యుస్థాయిలో ఏదో ఒక స్వార్థ ప్రయోజనం ఉంటుందని డాకిన్స్ వాదన. ఉదాహరణకి తేనెటీగ చనిపోయినా అది తన జన్యువులను షేర్ చేసుకునే రాణిని, సోదరీమణులను కాపాడుతుంది. అంటే తన బంధువుల ద్వారా తన జన్యువులు బతుకుతాయి. దీన్నే కిన్ సెలక్షన్ అంటారు.
ఓ బంధువుల కోసమన్నమాట. అలాగే పక్షుల హెచ్చరిక కూడా. అవి తమ బంధువులను కాపాడటం ద్వారా వాటిలో ఉన్న తమ జన్యువుల మనుగడకు సహాయపడవచ్చు. కాబట్టి మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పరిణామంలో అసలు ఆటగాళ్లు వ్యక్తులు కాదు, జాతులు కాదు, కేవలం జన్యువులు. అంతేనా? ఈ జన్యు కేంద్రిత ఆలోచనతో చూస్తే జీవప్రపంచంలో కనిపించే స్వార్థం, పరోపకారం రెండింటినీ వేరేలా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అదే అసలు పాయింట్. అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఈ జీవశాస్త్ర వివరణను మనం నైతిక సూచనగా తీసుకోకూడదు. ఇది చాలా ముఖ్యం. మన జన్యువులు స్వార్థపూరితం కావచ్చు అని తెలుసుకోవడం, ఆ ప్రభావాలను గుర్తించి వాటిని అధిగమించడానికి మనకొక అవకాశమిస్తుంది. మనకున్న ఆలోచనా శక్తి, మన సంస్కృతి, మనం నేర్చుకోగలగడం, ఇవే మనల్ని కేవలం జన్యు యంత్రాలుగా కాకుండా ఉదారంగా, సహకారంతో, నిజమైన పరోపకారంతో బ్రతికేలా చేయగలవు. ఇది బహుశా ఇతర జీవులకు లేని మానవుల ప్రత్యేకత అని డాకిన్స్ కూడా అంటారు. మరి ఈ చర్చను ముగిస్తూ డాకిన్స్ మనల్ని ఇంకో ఆలోచన వైపు నడిపిస్తారు కదా. ఎంపికకు మూలం జన్యువైతే అసలీ జన్యువులు, ఈ జీవం, ఇదంతా ఎలా మొదలైంది? దీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం జీవం పుట్టుక వరకు వెళ్లాలని ఆయన సూచిస్తారు. ఇది నిజంగా మనం మరింత ఆలోచించాల్సిన విషయం.